మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. శ్రీశైలంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా వార్తల్లో చూస్తున్నాము. శివస్వాముల మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క దౌర్జన్యాలు, దాడులు. నిజానికి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నేను అక్కడ కొంతమంది స్వాములతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ విషయాలని కొంచెం కూలంకషంగా నేను అందరికీ వివరించి చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే, అటు ఆలయ అధికారులకు కానీ, అలాగే దేవాదాయ శాఖ మంత్రికి కానీ, అలాగే ఆ శాఖలో ఉండేటటువంటి అధికారులకు కూడా నేను కొన్ని విషయాలని వాళ్ళ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హిందువుల్లో చాలా వరకు కూడా చైతన్యం వచ్చింది. భగవంతుడి పట్ల భక్తి పెరిగింది. అలాగే దీక్షల పట్ల కూడా వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఆ దీక్షల పరంగా కూడా సంఖ్య ప్రతి సంవత్సరము కూడా లక్షల్లో పెరుగుతూ వస్తుంది. వేలల్లో కాదండి, లక్షల్లో పెరుగుతూ వస్తుంది. అలాగే తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ఎంతమంది భక్తులు అక్కడ ఈ 2 పుణ్యక్షేత్రాలు కూడా, అటు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, శ్రీశైల క్షేత్రం యొక్క మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కానీ, ఇవి 2 కూడా చాలా 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 ప్రసిద్ధం అన్నమాట. ఎందుకంటే స్వయంభువులు ఉన్నటువంటి ఆ 2 క్షేత్రాలు, పుణ్యక్షేత్రాల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో కూడా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. హిందుత్వం పట్ల వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. భగవంతుడి పట్ల భక్తి పెరగడము, దానికి తోడు దీక్షల పట్ల కూడా ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఒక విధమైనటువంటి భక్తి భావంతోటి ఆ దీక్షలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క అంచనా వేసుకోవడంలో, భక్తుల యొక్క రాకను అంచనా వేయడంలో, వాళ్ళకి అక్కడ కలిగించవలసినటువంటి సౌకర్యాలను కలిగించడంలో నిజంగా దేవాదాయ శాఖ ముఖ్యంగా శ్రీశైలంలో పూర్తిగా విఫలమైందనే చెప్తాను నేను. ఎందుకు అని అంటున్నానంటే, బ్రహ్మోత్సవాలు ఉన్నాయని 5 రోజుల కిందట ఈవో గారు బ్రహ్మాండమైన ప్రకటన చేశారు. ఏమని అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్‌పోర్ట్ ఉచితంగా ఉంది. అలాగే ఆలయానికొస్తే ఎలాంటి సౌకర్యాలున్నాయి, ఆలయానికి ఎలా రావాలి, అందరూ వచ్చి దర్శనం చేసుకోండి అని పిలుపునిచ్చారు. పిలుపునివ్వడం వరకు ఆయన బాధ్యతగా వహించారు. కానీ ఎంతమంది వస్తున్నారు అనేటటువంటి అంచనా కూడా ఆయన తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకు అనంటే, ఎంతమంది శివస్వాములు వస్తున్నారో ఒక పిలుపునివ్వాల్సింది ఆయన. ఎంతమంది రావచ్చు అనేటటువంటి అంచనా ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఎంతమంది శివ దీక్షలు తీసుకున్నారు, ఎంతమంది అక్కడికి వస్తున్నారు అనేటటువంటిది ప్రభుత్వం నుంచి వాళ్ళు ఒక నివేదికను తెప్పించుకొని పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖకుంది. అక్కడ ఉన్నటువంటి ఈవోకి ముఖ్య కర్తవ్యం అది. ఎందుకనంటే ఎక్కడ చూసినా కూడా మనం చూస్తున్నాము. ఏ కార్తీక మాసంలో కానివ్వండి, ఈ శివరాత్రి టైంలో కానివ్వండి, అలాగే తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలప్పుడు కానివ్వండి, అట్లాగే అయ్యప్ప స్వామి దీక్షలప్పుడు కానివ్వండి, అరే అసలు వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు మనకి కనిపిస్తారు. ఏ జిల్లాలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దాని నుంచి నివేదిక తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఒకప్పుడంటే మనుషులకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు తక్కువ ఉంది. అలాగే రవాణా సౌకర్యాల ఇది కూడా తక్కువుంది కాబట్టి, వీటి వల్ల మినిమం రాగలిగినటువంటి భక్తులు మాత్రమే అక్కడికి రావడం అనేటటువంటిది జరిగింది. సంఖ్య కూడా తక్కువుండేది. కానీ ఇప్పుడు అందరూ ఆర్థిక పరిపుష్టితోటి ఉన్నారు. అలాగే ఎవరికి వాళ్ళకి సొంత వెహికల్స్ ఉన్నాయి. ఇదివరకు బస్సులు అందవేమో, ఒకవేళ వెళ్ళలేమేమో అనుకున్న వాళ్ళకి ఆ బెంగే లేదు. ఎవరు ఏ వెహికల్ ఉంటే ఆ వాహనాన్ని పట్టుకొని చేరుకోవడం అనేటటువంటి దాంట్లో జనాలందరూ కూడా సఫలీకృతమైపోయారు. దాంట్లో ఇమిడిపోయారని అనుకోవాలి. సో, ఇవి ఉన్నప్పుడు, ఇంత జనసాంద్రత పెరుగుతున్నప్పుడు, భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఖచ్చితంగా నివేదిక తెప్పించుకొని తీరాల్సిందే. ఇది ఎలా తెలుస్తుందండి? ఎవరెవరు వస్తారండి? ఇలాంటివన్నీ మాట్లాడకండి. ఎందుకు అనంటే, ప్రభుత్వం చేయవలసినటువంటి పని, దేవాదాయ శాఖ చేయవలసినటువంటి పని అదండి. ఏం చేస్తుంది దేవాదాయ శాఖ? కూర్చొని హుండీలో డబ్బులు లెక్కించుకుంటుందా? హుండీలో వచ్చినటువంటి డబ్బులు ఎవడెవడికి, ఏ మతంలో ఉన్న వాళ్ళకి ఎంతెంత ఇవ్వాలి, లేకపోతే ఏ చర్చిలు కట్టడానికి ఇవ్వాలి, ఏ మసీదులకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కడికి ఏ ఏ వేరే మతాలు వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఎంత రాయితీలు ఇవ్వాలి అనేటటువంటి దాని మీద చర్చించుకుంటూ కూర్చుందా? కొన్ని వందల కోట్లు దేవాదాయ శాఖ నుంచి, అలాగే హుండీల నుంచి, దేవాలయాల నుంచి కొన్ని వందల కోట్లు అక్కడ ఆదాయం అనేటటువంటిది దేవాదాయ శాఖకు వస్తుంది. ఆదాయం ప్రభుత్వము ఖజానాకే వెళ్తుంది. అటువంటప్పుడు
కనీసం ప్రభుత్వానికి బాధ్యత లేదా అండి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా హిందువుల మీద అని నేను అడుగుతున్నాను. అసలు వాళ్ళు వస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారు? ఏ టైం నుంచి ఏ టైం వరకు దర్శనాలివ్వాలి? ఎంతవరకు ఉండాలి అనేటటువంటిది మానేసి, ఇంకొక విషయం ఏంటి అనంటే, ఏవండీ వీళ్ళు 40 రోజులు ఒక దీక్ష తీసుకొని స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు వీళ్ళు వీఐపీలు. వాస్తవంగా చెప్పాలంటే. అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్‌ల మనవళ్ళో, ఎంపీల మనవళ్ళో లేతే నాలాంటి జర్నలిస్ట్‌లో లేతే ఇంకొకళ్ళు వీళ్ళు కాదండి వీఐపీలు. ఇంకొకటి కూడా వీఐపీలకి చెప్తున్నారు. ప్రత్యేక దినాల్లో వీఐపీ దర్శనాల పేరిట, అలాగే ఆ వీఐపీల యొక్క బంధువులు, ఆ బంధువుల బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కలిసి, అందరూ కలిపితే కొన్ని లక్షల మంది అవుతున్నారు ఇవాళ రేపట్లో. వీళ్ళందరూ రికమెండేషన్‌లు పట్టుకొని ఎళ్ళిపోయి ఈ దీక్ష తీసుకొని వచ్చినటువంటి అసలైనటువంటి భక్తులకి ఎంత ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారంటే, మరి అక్కడికెళ్ళి కూర్చొని అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని మీరు తెచ్చుకునేటటువంటి పుణ్యం ఏంటో నాకు అర్థం కావట్ల. ఎందుకంటే ఇవాళ మనం చూసాం అక్కడ శివస్వాములు ఎవరైతే ఉన్నారో దీక్ష తీసుకున్నటువంటి స్వాముల్లో ఆగ్రహం వెల్లుబుకింది. వీఐపీ దర్శనాల విషయంలో ఎన్ని తిట్టుకొని ఉంటారండి. 6 గంటల టైంలో కనీసం క్యూ లైన్‌లో వాళ్ళకి మంచినీళ్ళు లేవండి. 6 గంటలు ఒక బాటిల్ తీసుకెళ్ళినా, 2 బాటిల్ తీసుకెళ్ళినా ఎంతవరకు వస్తుంది? అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. బీపీ డౌన్ అయ్యేటటువంటి లో బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకేదో అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఆర్థిక సమస్యలతోటో, కోరికలతోటో రారండి. ఆరోగ్యం బాగుపడాలని కూడా దీక్షలు తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి అక్కడ కనీసము దేవాదాయ శాఖ, అక్కడ ఉన్నటువంటి ఈవో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, వాటి సౌకర్యాలు ఏ విధంగా కలగజేయాలనేటటువంటి ధ్యాస లేకుండా ఎలా ఉన్నారు? ఇక్కడ మనం దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 6 గంటల పాటు క్యూ లైన్‌లో ఉన్నప్పుడు భోజన టైం అవుతుందా? లేకపోతే అక్కడ మంచినీళ్ళు అవుతున్నాయా? కనీసం మజ్జిగన్నా ఇచ్చేటటువంటి దిక్కు దివాణం అక్కడ లేదు అనంటే, అక్కడ వస్తున్నటువంటి ఆదాయం ఎక్కడికి పోతుందండి? భక్తులకివ్వరా మీరు? భక్తుల సౌకర్యాలు చెయ్యరా మీరు? కనీసం ఆ ప్లాన్ లేనటువంటి వాళ్ళు అక్కడ ఈవో స్థానంలో ఎందుకు కూర్చుంటున్నారు? భగవంతుడి మీద చిత్తశుద్ధి, భగవంతుడి దేవాలయం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ప్రతిసారి ఇదే జరుగుతుంది. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు ప్రణాళిక అవసరమో, ఆ ప్రణాళిక చేయడంలో దేవాదాయ శాఖ విఫలమయ్యిందా లేదా? ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం, వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పని చేయాలండి. నాట్ ఓన్లీ ఒక దేవాదాయ శాఖ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, అరే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, అసలు దీన్ని ఏం చేయాలి అనేటటువంటిది కూడా లేకుండా అంతటి ఉద్రిక్త పరిస్థితుల దగ్గరికి ఆ చోటు చేసుకుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం కూడా నేను దేవాదాయ శాఖకి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరిలో కూడా ఓపిక లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రెస్‌తో కూడుకున్నటువంటి వాళ్ళే. ఎవరికి ఓర్పు, ఓపిక లేవు. చాలా మంది కూడా ఆ అగ్రెసివ్‌నెస్ తోటి అక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోపాల్ని తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేదా కోపం రాకుండా వాళ్ళని ఏ విధంగా నిలువరించాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి కౌన్సెలింగ్ ఇవ్వాలి, ఎలా తీసుకెళ్ళాలి అనేటటువంటిది మీ సిబ్బందిని పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా అక్కడ ఉంది. ట్రాఫిక్ చూస్తేనండి నిజం చెప్తున్నాను గదా! కొన్ని వందలనాలో, వేలనాలో వాహనాలు అసలు వరసనే శ్రీశైలం కొండ మొత్తం ఉన్నాయండి. ఎప్పుడెళ్తారు? ఎప్పుడు దిగుతారు? ఎప్పుడొస్తారు? ఇది ఒకటి. దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి విషయాలు ఇవైతే, భక్తుల విషయంకొచ్చేసరికి నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీకు చెప్పండి నాకు. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు. మేము పలానా టైంకి మేము శివమాల వేసుకొని, దీక్ష తీసుకొని మీ దగ్గరకొస్తాము. ఆ రోజుల్లో మిమ్మల్ని దర్శనం చేసుకుంటామని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. దాంట్లో తప్పే లేదండి. ఎందుకంటే ఎవరి అవసరం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి చైతన్యం వాళ్ళది. కానీ అక్కడ అటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అందరూ ఇరుముడులు తల మీద అదేదో ముడుపులు పట్టుకొని క్యూ లైన్‌లోనే నించున్నారు కానీ, బాధ్యతగా అక్కడ చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అక్కడ సిబ్బంది తక్కువున్నారు. అక్కడ వాటర్ లేవు. అందరి చేతుల్లో సెల్ ఫోన్‌లున్నాయి. ఆ సెల్ ఫోన్‌లు ఉన్నప్పుడు మీరు మీడియాకి ఒక ఫోన్ కాల్ చేసి, బాబు మాకిక్కడ ఈ అవసరాలు తీర్చడానికి ఎవరైనా ఉన్నారేమో, బయట ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చెప్పండి. ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు అవసరాలు ఇవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ ఎందుకు పెట్టలేదు మీరు? అక్కడ మీరు వెళ్ళింది దేవుడి దగ్గరికి, సహనం కోసం వెళ్ళినటువంటి వాడు, దేవుడు ఇన్ని లక్షల మందికి కూర్చున్న చోటు నుంచి లేవకుండా సహనంతోటి అక్కడ ఆయన దర్శనమిస్తున్నాడు కదా! కానీ
కానీ ఆ సహనాన్ని మీరు కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, ఆ కొండ మీదకి మీరు కింద నుంచి వెళ్ళేటప్పుడే ఆ రద్దీ చూసుండుంటారు. ఆ జనాన్ని చూసుండుంటారు. మీరు క్యూ లైన్‌లోకి వెళ్ళే ముందే ఒక సమాచారం మీ దగ్గర ఎందుకు లేదు? ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎందుకు సమాచారం తీసుకోలేదు? ఇది కుదరదండి. ఎట్లా కుదురుతదండి? క్యూలో ఉంటే గంటలో అయిపోద్దనుకున్నామండి అని మీరనుకుంటారేమో. దాని పర్యవసానమే ఇప్పుడు జరిగినటువంటిది. అవగాహన, అలాగే చిత్తశుద్ధి, అలాగే భక్తులకి సౌకర్యాలు కలిగించేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉంది అని మనం మాట్లాడుతున్నామో, అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంతమందైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రద్దీని చూసి కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బయట ఉన్నటువంటి స్వాములైనా సరే ఈవో దగ్గరికి వెళ్లి, "ఏవండి ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే ఇంత టైం పడుతుంది. మీరు ఏ విధమైనటువంటి ఇది తీసుకుంటారు? దయచేసి క్యూ లైన్‌లో ఈ అవసరాలున్నాయి. అవసరాలు తీర్చండి" అని బయట నుంచి ఎవరైనా కనీసం అట్‌లీస్ట్ ఆ ఈవోలకి చెప్పినటువంటి వాళ్ళున్నారా? చెప్పి ఉంటారు. ఎప్పుడంటే లోపల నిరసన తెలిసిన తర్వాత. ఒక్కసారిగా వాళ్ళల్లో అసహనం ఎంతసేపనికి ఎక్కి క్యూ లైన్‌లో కూర్చుంటారు చెప్పండి? దేవాదాయ శాఖను గూడా నేను అడుగుతున్నాను. మీరు వీఐపీ దర్శనాల నేపథ్యంలో వీఐపీలని పొలోమని ఇదే బ్రహ్మోత్సవాల టైంలో పుణ్యం వాళ్ళకి మాత్రమే ఉందండి. వేరే ఎవరికీ లేదా? ఆళ్ళు ఆల్రెడీ వీఐపీలండి. ఇంక వాళ్ళకెందుకు? వాళ్ళెప్పుడైనా వచ్చి దర్శనం జేసుకోవచ్చు. ఆళ్ళకి భగవంతుడు పరిపుష్టంగా ఇచ్చాడు. ఇంకా కావాలని వస్తున్నారు. కానీ ఏమీ లేని భక్తులున్నారు. క్యూ లైన్‌లో నిలబడి ఉన్నటువంటి భక్తులున్నారు. వాళ్ళకి కావాలండి దర్శనము. కావాలంటే వీఐపీలని బ్రహ్మోత్సవాలు స్పెషల్ డేస్ అప్పుడు వీఐపీలకి కేవలము మరీ అక్కడ ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆ వ్యక్తికి, ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మీరు అక్కడ అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తోక, వాళ్ళ తోక, వాళ్ళ తోక అందరి తోకలు పట్టుకొని వచ్చేస్తుంటే వీళ్ళేమైపోవాలండి? వీళ్ళేమవ్వాలి? ఇన్ని గంటల సేపు మీరు వీఐపీ దర్శనాలు పెట్టి, ఇక్కడ స్వాముల్లో ఆగ్రహం ఎక్కడ తెప్పించారు అనంటే, స్పర్శ దర్శనం అనేటటువంటిది ఒక డ్యూరేషన్ పెట్టారు. ఒక టైమ్ డ్యూరేషన్ ఉంది. అది అయిపోయింది. ఆ స్పర్శ దర్శనం ఎత్తేసారు అనంటే, స్వాములు బయటనే దర్శనం చేసుకొని వెళ్ళాలి. స్వామిని తాకేటటువంటి అవకాశం ఉండదు. సో, ఆ అవకాశం ఉండకపోయేసరికి వీళ్ళలో విపరీతమైనటువంటి కోపం అనేటటువంటిది వచ్చేసింది. వీఐపీలకు మాత్రం గంటలు గంటలు మీరు దాన్ని తాకనిచ్చి, దీక్ష తీసుకొచ్చినటువంటి స్వాములకి మీరు అటువంటి అవకాశాన్ని ఇవ్వకపోతే వాళ్ళల్లో పరిస్థితి ఏంటి? అలాగే స్వాములకు కూడా నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాడు స్వాములు కాదండి, భక్తులందరికీ కూడా నేను చెప్తున్నానేంటంటే, మనలో ఒక డిసిప్లిన్ కొరవడిందేమో ఒక్కసారి ఆలోచించండి. చాలా మందికి కోపం రావచ్చు. డిసిప్లిన్ అంటే ఏంటమ్మా అని చెప్పేసని. ఇందాక నేను ఏదైతే దేవాదాయ శాఖకి ఉండవలసినటువంటి అవగాహన ఉండాలి అని నేనన్నానో, అది భక్తులమైనటువంటి మనలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాలప్పుడు విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కనీసం లోపలికి వెళ్లే ముందే ఎంత జనం ఉన్నారో, ఎన్ని గంటలు పడుతుందో బయట సిబ్బందిని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అన్ని గంటలు మీరు క్యూ లైన్‌లో ఉండాలనుకున్నప్పుడు మీకు కావాల్సినటువంటివి మీరు అరేంజ్ చేసుకొని వెళ్ళగలిగితే హ్యాపీగా వెళ్ళండి. లేదు అనంటే మరొక రోజు అక్కడ కూర్చొని, ఏవండి నేను ఇంతకు ముందు గూడా ఒక ఎపిసోడ్‌లో చెప్పా. ఎంత ఎక్కువ సమయమో ఆ ప్రాంతంలో గడిపితే మన కర్మలు అంత పోతాయండి. మనకంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అక్కడ కూడా ఇలా వెళ్లి దేవుడిని తీసుకొని ఎలా ఎగిరి వచ్చేసేయాలి అని మాట్లాడాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. సరే, ఒక 1,00,000 మంది మీ ముందున్నారు. ఆ 1,00,000 మంది తర్వాత నా పరిస్థితి ఏంటి? ఎంత టైం పడుతుంది? అదిగో అంత టైం వరకు నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటా. స్వామిని ఇంత దగ్గరగా స్వామి ప్లేస్‌లో కూర్చొని నేను ధ్యానం చేసుకోవడానికో, లేకపోతే మంత్ర జపం చేసుకోవడానికో నాకు టైం దొరికింది అనేటటువంటి సహనము మనలో లేదు. సమయం గూడా మనలో లేదు. ఎవరికీ ఇక్కడ పేషెన్స్ లేదు. దేవాదాయ శాఖకి అవగాహన లేదు. వెళ్ళేటటువంటి భక్తులకి అవగాహన లేదు. భక్తులకి ఆ సౌకర్యాలు కలిగించటంలో దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందనేటటువంటిది ఎంత వాస్తవమో, అలాగే అక్కడికెళ్ళినటువంటి భక్తులు కూడా ఆ క్రౌడ్‌ని చూసిన తర్వాత కనీసం అరే! నేను ఈ క్రౌడ్‌లో చిక్కుకొని పోతే నా పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఎవ్వరూ ఆలోచించనటువంటి విషయం. మన కోసం మనం ఆలోచించాలండి. మనకి ఎవరో ఏదో చెయ్యాలి అని మనం ఈరోజు నిరసన ఎలా చెప్తున్నామో, మన ఆరోగ్యం ముఖ్యం. మన సహనం ముఖ్యం. మనకు అంత సహనం ఉందా? మనం వెయిట్ చేయగలమా? ఒక కంపాక్ట్
సొఫిస్టికేటెడ్ వాతావరణంలో ఉండడం అనేటటువంటిది సాధ్యమవుతుందా? ఏది సాధ్యం కాదు. ఆ కిక్కిరిసిపోయి నిలబడి కూర్చుంటానికి కూడా ప్లేస్ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేసి ఇంత అనిశ్చితిగా భగవంతుడి దగ్గరికెళ్తే అసలు భగవంతుడిని ఏ విధంగా మనం చూడగలుగుతాం? ఆ శక్తిని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోగలుగుతాం? దయచేసి నేను అందరికీ కూడా సోదరులకి, సోదరీమణులకి అందరికీ చెప్తున్నాను. బ్రహ్మోత్సవాలప్పుడే మాల వేసుకుంటే ఏదో జరుగుతది. లేకపోతే బ్రహ్మోత్సవాలప్పుడే మనం దర్శనం చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళే ముందు అక్కడ వచ్చేటటువంటి రద్దీ గురించి కూడా మీరు దయచేసి అవగాహన పెట్టుకోండి, తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే మనకి సహనం లేదు, ఆరోగ్యం లేదు. అలాగే అక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా చెప్తున్నాను. ఇంత అసహనం చూపిస్తున్నారు కదా, మరి మనం ఎలాంటి వాళ్ళని భరిస్తున్నాము అనేటటువంటిది కూడా మీకు తెలిసి రావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారంటే కారణం ఏంటండి? మనం ప్రశ్నించకపోవటం కాదా? ఇవాళ రేపట్లో యూట్యూబులు రాగానే ఎవడికి వాడికి ఆ ఇన్‌స్టాలు, సోషల్ మీడియాలో ఎవడు ఏది మాట్లాడితే 100 మంది అదే మాట్లాడుతున్నాడు తప్ప, ఇలాంటి జాగ్రత్తలు, ఇలాంటివి మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జాగ్రత్త చెప్పేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాధ్యత లేనటువంటి యువత, బాధ్యత లేనటువంటి సైకోలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఇలాంటి వాళ్ళని ప్రశ్నించకుండా అవినీతి గురించి యువత ఎంతవరకు ప్రశ్నించింది? ఒక్కసారి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు జరుగుతున్నటువంటి హింసతోటి ఎన్ని ప్రమాదాలు మనం ఫేస్ చేస్తున్నామో ప్రశ్నించిన యువత ఎంతవరకు ఉన్నది? అరే, ఏదన్నా ఒక చిన్న విషయం ట్రోల్ అయితే చాలు, అది ముందు వెనక ఆలోచించకుండా దాని గురించి వాయించి 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 1కి 4 సార్లు మాట్లాడేసి అసలు హీరోల లెక్క ప్రొజెక్ట్ అయిపోయి అవేర్నెస్ ఎక్కడ ఉంది? అరే, ఇలాంటి చోట్లు ఉన్నప్పుడు, బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, యూట్యూబర్లు ఉన్నారు కదా, ముందే అక్కడికి వెళ్ళి అరే ఇట్లా ఉంది స్వాములారా, మీరు 2 రోజులు ఆగి వెళ్ళండి, బ్రహ్మోత్సవాలు అప్పుడు మీరు అక్కడికి వెళ్ళారంటే చిక్కుకుంటారని ఒక్క వీడియో ఎవరైనా చేశారా? ఎవరైనా చేశారా? నేను ఇంతకు ముందు కూడా చాలా విషయాల్లో నేను హెచ్చరించాను. నేను దయచేసి సమ్మక్క సారలమ్మ విషయం అప్పుడు కూడా నేను ఒక 10-15 రోజుల ముందరే వీడియో చేసి పెట్టాను. దయచేసి అక్కడ క్రౌడ్ ఉంటుంది, ఏ విధమైనటువంటి సదుపాయాలు ఉండవు, దయచేసి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను జాగ్రత్తలు చెప్పి నేను వీడియో చేశాను. ప్రతి ఒక్క విషయంలో అవేర్నెస్ తీసుకొని వస్తున్నాను. ఎందుకు మిగిలిన వాళ్ళందరూ అవేర్నెస్ ఎందుకు చేయట్లేదు? మీ పక్కన శివస్వాములు వెళ్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి అవేర్నెస్ ఎందుకు ఇవ్వలేదు? స్వామి ఎంతమంది వస్తున్నారు మీకు అవగాహన ఉందా? అక్కడికి వెళ్తే దర్శనాలు అవుతాయో లేవో ఒకసారి చూసుకొని వెళ్ళండి చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదంతా మన బాధ్యత. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సహనం లేదు, అక్కడ సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి అవగాహన లేదు. ఎలా ఉంది ఇప్పుడు? భగవంతుడి మీద నింద ఈ రోజు. మిగిలిన వాళ్ళందరూ ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు మనం? ఫస్ట్ అందరిలోనూ ఉండవలసింది ఏంటో చెప్పమంటారా? క్రమశిక్షణ అండి బాబు. అటు దేవాదాయ శాఖకు కానీ, ఇటు జనాలకు కానీ. అంతమంది మీరు లక్షల మంది వెళ్ళారు, విఐపి దర్శనాలు ఉన్నాయి. అసలు ఈ విఐపి దర్శనాలు ప్రోత్సహిస్తున్నది ఎవరు? నేను లిటరల్లీ మీకు ఒక విషయం చెప్తున్నానండి. నాకు తెలిసినటువంటి వ్యక్తి, నాకు చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారిని ఈ రోజు వరకు నేను దర్శనం అడగలేదు. తెలుసా మీకు? అడగలేదండి. ఇప్పటి వరకు చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు, మేడం మీకు నాయుడు గారు తెలుసు కదా. నేను అడగనండి, వారిని నేను అడగను. దయచేసి నాకు ఇట్లాంటివి నాకు అడగకండి. దయచేసి క్యూ లైన్‌లో వెళ్ళండి. ₹300 టికెట్‌లో కొనుక్కోండి. లేకపోతే ₹10,000 టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళండి. తప్ప ఇలాంటి రికమెండేషన్‌లు, లెటర్‌లు నన్ను అడక్కండి అని చెప్పి 2 చేతులెత్తి దండం పెడతా. నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను. ఎక్కడికైనా నేను వెళ్ళాలి అనంటే నాకు పేషెన్స్ ఉంటే నేను వెళ్తా. లేదంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకొని అక్కడ దేవుని ధ్యానంలోనే నేను దర్శనం చేసుకుంటానండి. దయచేసి మనం చేసేటటువంటివి కూడా అక్కడ మన క్రౌడ్‌ని ఆ దేవాలయం భరిస్తుందా లేదా? అక్కడ ఉన్నటువంటి స్వామికి దగ్గర ఆ సౌకర్యాలు ఉన్నాయా లేవా? అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సౌకర్యాలు అందజేస్తున్నారా లేదా? ఇవన్నీ చూసుకోకుండా ఎవరికి వాళ్ళు బాధ్యత లేకుండా మాల మాత్రం వేసుకొని వెళ్ళారే, తత్ఫలితం ఏదండి? చాలా మందికి కోపం వస్తుందేమో. దయచేసి నన్ను మన్నించండి. కానీ నేను చెప్తున్నాను, వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళలోనూ సహనం లేదు, అవగాహన లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలలో కూడా చిత్తశుద్ధి లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఈవో ఎందుకున్నాడో కూడా అర్థం కాదు. కనీసం ఒక అవగాహన, ఎంతమంది భక్తులు వస్తున్నారు, నేనేం చెయ్యాలి అనేటటువంటి బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా ఈవో ఉండడం అనేటటువంటిది కూడా ఇక్కడ ఖండించాల్సినటువంటి విషయం. పైగా పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నారు. మీ చేతగానితనాన్ని స్వాముల మీద లాఠీ చార్జీ చేస్తారా?
ఒక్కసారి వాళ్ళ దగ్గరికెళ్ళి చేతులు జోడించి నమస్కారం పెట్టి, దయచేసి సంయమనం పాటించండి. ఇంత టైంలో మేము సరిదిద్దుతామని చెప్పేసని, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి మంచినీళ్ళు కావాలా, వాళ్ళకి ఆహారం కావాలా, ఏం కావాలో అందిస్తే, స్వాములు ఈ విధంగా బారికేడ్లు బద్దలు కొట్టుకొని వస్తారా? మీ చేతగానితనాన్ని లాఠీ చార్జీ తోటి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి, వాళ్ళని జనం ముందు ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు? దయచేసి ఆలోచించండి. తప్పెక్కడ ఉంది అనంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ సిజర్స్. ఇక్కడ మనం ఎంతమంది వెళ్తున్నామో మనకు అవగాహన లేదు. అక్కడ స్వామి దగ్గర ఎంత ప్లేస్ ఉందో మనకు అవగాహన లేదు. మూకుమ్మడిగా మనం వెళ్ళిపోవడం వల్ల కూడా అక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి. అలాగే ఎంతమందొస్తున్నారో అవగాహన లేకుండా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం, అలజడి సృష్టించటం, ఇంతమంది అసహనానికి గురి చేయటం కూడా దేవాదాయ శాఖల ఆ ఈఓ గారి తప్పిదం మాత్రం 200% ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. భక్తి అంటే స్వామిని ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అండి. ఇలాంటి ప్రత్యేక దినాల రోజున దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ ఎనర్జీస్ ఉంటాయి కాదని అనట్ల. కానీ మరుసటి రోజు వెళ్ళినా ఉంటది. ఆ ముందు రోజు వెళ్ళినా ఉంటుంది. లేదు. ఎవరూ లేనప్పుడు ఎళ్లి దేవుడి దగ్గర కూర్చుంటే ఎన్నో మాట్లాడొచ్చండి దేవుడితోటి. ఎంతో శక్తిని మొత్తం అక్కడున్న శక్తి మొత్తాన్ని మీకే ఇస్తాడండి బాబు దేవుడు, అమ్మవారైనా గాని. దయచేసి గమనించండి. దయచేసి గమనించండి. మనం ఇలా మూకుమ్మడిగా ఎళ్ళిపోయి, మనం అక్కడేసేటటువంటి కానుకలన్నీ ఎవ్వరికీ గూడా మన హిందువులకి రావు. మనం దర్శనం చేసుకోవడం వల్ల అసహనానికి గురవుతున్నామే తప్ప, అక్కడ ఏ విధమైనటువంటి సహనాన్ని మనం తెచ్చుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మనం చేస్తున్నదేమిటి? దయచేసి ఆలోచించండి. భారత్ మాతాకి జై.